ఛాంబర్ ఎన్నికలు జరపాలి అంటూ కూడా గత కొంతకాలంగా ఫిలిం ఛాంబర్కి సంబంధించిన సభ్యులు కానీ నిర్మాతలు కానీ ఛాంబర్ ఆధ్వర్యంలో ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సమయం దాటిపోయింది ఇంకా జరపట్లేదు అని చెప్పేసి ఒక ఆందోళన అయితే కూడా చేయడం జరిగింది. అయితే తాజాగా ఈరోజు ఒక కవ్వొత్తుల ప్రదర్శన కూడా చేసేందుకు కూడా సేవ్ ఫిలిం ఛాంబర్ అంటూ కూడా వాళ్ళందరూ కూడా ముందుకు రావడం జరిగింది. అయితే ఏంటి ఎగ్జాక్ట్గా అసలు ఛాంబర్లో ఏం జరుగుతుంది, అసలు ఎందుకు ఈ రకంగా ఇంత టైం అయిపోయినా సరే ఎందుకు ఇంత ప్రొలాంగ్ అవుతూ వస్తుంది, వీటి మీద మనతో మాట్లాడేందుకు మాజీ అధ్యక్షులు ఫిలిం ఛాంబర్కి మాజీ అధ్యక్షులుగా పనిచేసినటువంటి బసిరెడ్డి మనతో ఉన్నారు. సరే, ఎప్పుడూ కూడా ఛాంబర్ అనేది సమస్యలను సాల్వ్ చేసే కోణంలోనే చూస్తూ వచ్చాం. బట్ ఛాంబర్కే ఒక సమస్య వచ్చే విధంగా కూడా ఇప్పుడు సిచ్యువేషన్ కనబడుతుంది. మాజీ అధ్యక్షుడిగా కూడా మీరు పనిచేశారు. ఎగ్జాక్ట్గా ఏం జరుగుతుందండి? సార్, ఇది ఏంటంటే కొంతమంది స్వార్థపరులు దీని నుంచి ఏదో సాధించాలి అంటే సాధించడం అంటే స్వతహాగా ఏదైనా సాధించుకోవాలి అనే ఉద్దేశంతోనే చేస్తున్నట్ల మాకందరికి అనిపిస్తుంది సార్. సో టు మేక్ ఎ లాంగ్ స్టోరీ షార్ట్, ఇది ఏంటంటే ఒకరిద్దరు నుంచి తత్తిమూలందరూ ఎందుకు కూడా ముందుకు రాలేకపోతున్నారనేది మాకు ఇంకా అర్థం కావడం లేదు యాక్చువల్గా చెప్పాలంటే. సో ఇక పోతే ఈ ఎలక్షన్లు పెట్టినంత మాత్రాన మళ్ళా నాకు తెలిసినంత వరకు ఎవరైతే ఇదంతా చేస్తున్నారో వాళ్ళు మళ్ళీ ఎలాగో గెలిచి వస్తారనే నాకైతే అనుమానం అయితే ఉంది సార్. అటువంటి పరిస్థితుల్లో దీన్ని ఎందుకు ఒక బైలాస్ను ఎందుకు ఇది చేస్తున్నారు? నేనున్నప్పుడు బైలాస్ కొన్ని బైలాస్లో చాలా ఇవి ఉన్నాయి, చాలా ఉన్నాయి సార్, అంటే తప్పులు ఉన్నాయి. ఇది ఎప్పుడో చేసినది. అసలు స్టూడియో సెక్టర్లో ఉన్నది, నేను స్టూడియో సెక్టర్ నుంచి వస్తాను. స్టూడియో సెక్టర్లో ఉన్నది బైలాస్లో మొత్తం అంతా గబ్బుగా, అంటే నీకు ల్యాబ్ ఉండాలి, ఫిలిం ప్రాసెసింగ్ ఉండాలి, అవన్నీ ఉన్నాయి అన్నట్ల. అవన్నీ లేవు. ఎక్కడున్నాయి సార్? ఫిలిం ఎక్కడుంది? నేను డిజిటల్ తీసుకొచ్చి 2003లో తీసుకొచ్చాను. ఇవన్నీ లేవు. ఇప్పుడు లేనప్పుడు దాన్ని అలాగే పెట్టి దాన్ని చేంజ్ చేయాలి అని చెప్పని నేను ఉన్నప్పుడు ఒక 3 నెలలు నేను దామోదర్ గారు ఇద్దరం కలిసి దాన్ని మొత్తము, అంటే ఫస్ట్ మాకు ఇది క్లోజ్ డౌన్ వచ్చిండే, దాని నుంచి కొంచెం టైం పోయింది. అప్పుడు ఒక 30% కార్మికులకు వేతనాలు కూడా పెంచడం జరిగింది. జరిగిన తర్వాత ఈ టైము మిగిలిన టైంలో ఇది ఎందుకు ఒకటే సంవత్సరం ఇది కదా టర్ము, నాకు రావడానికి కూడా ఆపినారు. నాకు వచ్చేదానికన్నా మొదలు కూడా ఆపినారు నాకు రాకూడదని చెప్పని. అదో 3 సంవత్సరాలు జరిపించినారు. అప్పుడు అది కోవిడ్ అని అదని ఇదని. అప్పుడు కోవిడ్ రూలు 50 మంది ఉంటే కూడా మనం ఉన్నదే మేము 48 మంది ట్రస్టీలము. సో 48 మంది రానికి 50 మంది లోపలనే ఉంది కానీ లేదు అట్లా కాదు ఇది కానీ అన్నారు. ఆయన తర్వాత ఆయన పోయిండు అని చెప్పని ఇంకోని వైస్ ప్రెసిడెంట్ చేసి అవన్నీ తతంగాలు ఇవన్నీ చేసుకుంటూ వచ్చారన్నట్ల. కానీ ఇక ఇప్పుడైతే ఎందుకు పోస్ట్పోన్ చేస్తున్నారనేది నాకైతే అర్థం కాలేదు. ఫస్ట్ ఒకటి ఏమన్నారంటే ఇద్దరు సీఎంలు వీళ్ళకి అనుకూలంగా ఉన్నారు అని చెప్పని ఇప్పుడున్న ప్రెసిడెంట్కు. అటువంటి పరిస్థితుల్లో వచ్చే కొత్త ప్రెసిడెంట్ కూడా ఆయన్నే ముందర పెట్టుకొని తీసుకుపోతారు కదా సార్. దాంట్లో ఏముంది, సీట్లోనే కూర్చున్నాలని అవసరం లేదు కదా. సో వ్యవస్థ సరిగ్గా నడవాలని చెప్పని మేము అందరం కోరుకుంటున్నాము. బహుశా త్వరలోనే ఇది ఈసీ మీటింగ్ నేను 26 ఉంటే అది కూడా పోలీసు వాళ్ళకి కంప్లైంట్ చేసి ఏమని కంప్లైంట్ చేశారంటే 5,000 మంది వస్తారని చెప్పని 4,000 చిల్లర పంపించాం మేము ఇన్విటేషన్లు అని. 4,000 కూడా పంపలేదు యాక్చువల్గా. లెక్క ప్రకారం చూస్తుంటే 2,000 చిల్లర పంపారు. సో ఇవన్నీ అబద్ధాలు చెప్పి పోలీసు వాళ్ళకు కూడా భ్రమపరిచి ఇది చేసినారు. సో 16వ తారీఖు నాడు అంటున్నారు వచ్చే నెల. సో అప్పుడు బహుశా మా ఎలక్షన్స్ డిక్లేర్ అవుతాయని చెప్పని. నేనైతే నిలబడే లేదు, ఒకసారి ప్రెసిడెంట్ చేసినా అయిపోయింది. సో కానీ వ్యవస్థ ముందుకు బాగుపడాలి. ఇప్పుడు ఏంటంటే సార్, చిన్న ప్రొడ్యూసర్లు ఎవరు ముందు రాలేకపోతున్నారు సార్. వాళ్ళు వచ్చిన థియేటర్లో సినిమాలు చూసే వాళ్ళు ఎవరు లేరు సార్. అది పూర్తి క్లిష్ట పరిస్థితుల్లో ఉంది ఇప్పుడు. దాని నుంచి 24 క్రాఫ్ట్స్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే చిన్న ప్రొడ్యూసర్లు వాళ్ళు పెద్ద సినిమాలు పెద్దగా నడవకున్నా కానీ వాళ్ళు ఈ కూలీ నాలి ఇది ఇచ్చి చేయించుకునేవాళ్ళు. అది కూడా దెబ్బతింటుంది ప్రస్తుతానికి. దాన్ని మనం ఎలా సరిదిద్దాలి అని చెప్పని చూడాలి. కానీ నేను ఉన్నప్పుడు ఏమని చెప్పింది, దాన్ని పర్మిషన్ కూడా తెచ్చుకున్నాము. ప్రైజు థియేటర్ ప్రైజు తక్కువ చేసుకుంటే చిన్న వాటికి వాళ్ళు థియేటర్లన్నా పోతారు. ఆడిపోయినప్పుడు ఆ చాయ్ పానీ ఉంటుంది, సైకిల్ స్టాండ్ ఉంటుంది, ఆ మోటార్ సైకిల్ స్టాండ్ అవన్నీ నిండుతాయి. సో థియేటర్లోని కడుపు నిండుతుంది. అది చెప్తే కూడా ఎవరు ఇంట్రెస్ట్ లేరు. ఇప్పుడు నేను రీసెంట్ కూడా మళ్ళీ నేను ఏదో విషయంలో కొట్లాడితే ఇదే చెప్పిన, 700 600 ఏందండి టికెట్ ప్రైజులు, దాని నుంచి మనకు థియేటర్లు దెబ్బతింటున్నాయంటే కూడా ఎవరు వినటట్లు లేదు. అంటే కొంతమంది ఏమంటారంటే డిస్ట్రిబ్యూటర్లు ఒప్పుకుంటలేరు సార్ అంటారు. మళ్ళీ డిస్ట్రిబ్యూటర్లు ఎందుకు ఒప్పుకోరు?
నాకు అర్థం కాదు. 2 దినాల్లో 3 దినాల్లో పైరేట్ అయిపోతుంది సినిమా. సో ఆ పెద్ద సినిమాలకు కూడా థియేటర్లకు రావడం తక్కువ అయిపోయినారు. లేకుంటే నెలలుంటే ఓటీటీకి వస్తుంది. అది 45 దినాలు ఆపాలి అని చెప్పని మేము ఉన్నప్పుడు కూడా ప్రయత్నం చేసాం. సో కానీ ప్రొడ్యూసర్లు ఇప్పుడు ఏంటంటే అది త్వరలోనే ఓటీటీకి ఇవ్వకుంటే పైరసీలో వచ్చేసేసి మాకు వచ్చే డబ్బులు రావడం లేదు ఈ ఓటీటీ వాళ్ళ దగ్గర నుంచి అని. సో ఇది ఒక క్లిష్ట పరిస్థితిలో ఉంది సార్. సో బహుశా వచ్చే ప్రెసిడెంట్ మంచి మేలు చేస్తాడు అని చెప్పని సెక్రటరీ కలిసి చేస్తారని చెప్పని ఆశిస్తున్నాం సార్. అంటే ఎలక్షన్ ఒకటి జరగటం అదొక పాయింట్. ఛాంబర్ని కూడా రిలీజ్ అయిపోతుంది, నెక్స్ట్ ఇయర్కి రిలీజ్ అయిపోతుంది, ఛాంబర్ని ఇక్కడి నుంచి తరలించేస్తారనే దాని మీద కూడా రకరకాల డిస్కషన్ జరుగుతున్నాయండి. అంటే ఎగ్జాక్ట్గా మెజారిటీ సభ్యులు మీ అందరి అభిప్రాయం ఏంటండి? స్వతహాగా మీ అభిప్రాయం ఏంటి? ఛాంబర్ ఇక్కడే ఉండాలనుకుంటున్నారా, లేదా దీన్ని డెవలప్మెంట్ చేయాలనుకుంటున్నారా? ఎలా ఉంటే బాగుంటుంది? సార్ మేము ఇప్పుడు మా వెంబడి ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా దీని డెవలప్మెంట్కు వ్యతిరేకం కాదు సార్. కానీ ఏంటంటే ఒక మంచి ఐకానిక్ బిల్డింగ్ కట్టాలి, దాంట్లో తప్పేం లేదు. కానీ దీన్ని సరిగ్గా చేయాలి సార్. అది నేను అనేది ఏంటంటే ఇది భూమి గవర్నమెంట్కి ఇచ్చిన భూమి సార్. దీన్ని ఇప్పుడు లీజే కాకుండా దాన్ని గవర్నమెంట్తో కొట్లాడితే డెఫినెట్గా కట్టుకొని రాయినా మంచిది కట్టుకొని అని చెప్పని అంటారు. దాని మీద మల్టీప్లెక్స్ వేసినా వేసుకోవచ్చు బిల్డింగ్ మీద. ప్రతి పెద్ద బిల్డింగ్ల మీద మల్టీప్లెక్స్ వేసుకుంటున్నారు. మాకు అది ప్రివ్యూ థియేటర్ లాగా కూడా అవుతుంది. దీన్ని అభివృద్ధి చేయాలని చెప్పని మా అందరి ఆశ. కానీ ఏంటంటే మాకు చేంబర్కు నేను ప్రెసిడెంట్ ఉన్నప్పుడు 1 నెల ఉంది ఇంకా అన్నప్పుడు దీని మీద డిస్కషన్ అతను చేశారు. చేస్తే దానికి అప్పుడు 6,700 చేంబర్కి ఇస్తాము పర్ స్క్వేర్ ఫీట్ అన్నారు. నీకు అయ్యేదే 2,000 అయినప్పుడు 6,700 ఇచ్చేది ఏంది? మేము ఒప్పుకొని ఇది ఒక వ్యాపారం లాగా అయిపోయింది. సో నేను ఒప్పుకోలేదు. సో 2,500 కన్నా ఎక్కువ ఇయ్యము మేము, 2,500 మీరు ఒప్పుకుంటే కానీ నేను అది ఈసీలో పెడతాను, తర్వాత జనరల్ బాడీలో కూడా పెడతాము అని చెప్పాను నేను అప్పుడు. ఇది కుదరటట్లు లేదని చెప్పని నన్ను పంపించేసి 30 మంది 4 వాళ్ళు సపరేట్గా మీటింగ్ చేసుకున్నారు. దాంట్లో ఏం మాట్లాడుకున్నారో నాకు తెలియదు.